ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారులు కొన్నేళ్లుగా రక్తపు టేరులి పారిస్తున్నాయి. 3 రాష్ట్రాల్ని అనుసంధానం చేసే పూతల పట్టు నాయుడుపేట జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకి నిలయంగా మారింది. ఒకవైపు తమిళనాడు, మరోవైపు కర్ణాటక రాష్ట్రాల్ని కలుపుతూ ఏపీలో ఉన్న ఈ రహదారి ఏటా వందల ప్రాణాల్ని బలిగొంటోంది. 4 లేన్ల ఈ రహదారి 6 వరుసలుగా మారబోతున్నప్పటికీ ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. వాహనం నడుపుతున్నా తెల్లవారుజామునే ఎక్కువగా రోడ్లు రక్తమోడుతున్నాయి. వాష్ అండ్ డ్రైవ్ పేరిట అధికారులు డ్రైవర్లని నిద్రబారిన పడకుండా చేస్తున్నా ఇవేమీ రోడ్లపై మరణ మృదంగాన్ని ఆపలేకపోతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై నిత్యం చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా పరిధిలోని నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపైన ఉన్నాం. నేషనల్ హైవే 71గా పిలిచే ఈ జాతీయ రహదారి పొడవు సుమారుగా 190 కిలోమీటర్లు. ఇది 2 మహానగరాలు కనెక్ట్ అయి ఉంటుంది. వయా తిరుపతి వెళ్తుంది. ఒకవైపు చెన్నై అంటే తమిళనాడు, మరోవైపు బెంగళూరు అంటే కర్ణాటక. ఈ 2 మహానగరాలకు కనెక్టింగ్ రహదారి ఈ నేషనల్ హైవే 71. ఇదే సందర్భంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన జాతీయ రహదారిగా కూడా ఇదే ముద్రపడింది. నిజానికి అటు తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు అంతా కూడా ఈ రహదారిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుపతి లాంటి పుణ్యస్థలానికి, యాత్రికుల స్థలానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ రహదారి పైన ఎప్పుడూ రద్దీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే సందర్భంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు ఈ నేషనల్ హైవే 71 పైన చోటు చేసుకుంటూ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. నిజానికి మన తాజాగా కొన్ని గణాంకాలు తీసుకున్నాము. ఎంత దారుణం అంటే ఒక్క ఈ నేషనల్ హైవే అంటే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి కాకుండా చిత్తూరు తర్వాత వచ్చే మొగలి ఘాట్ కానీ, అట్లాగే పీలేరుకు ముందు వచ్చే బాకరాపేట ఘాట్ కానీ, ఆ తర్వాత అంటే ఈ 3 అత్యంత ప్రమాదకరమైన రహదారులుగా ముద్రపడ్డాయి. ఈ అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు తాజాగా తీసుకున్న గణాంకాల ప్రకారం మొత్తం సుమారుగా 3000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు సుమారుగా 1850 మంది మృత్యువాత పడ్డగా 2000 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఇది గడిచిన ఏడాది కాలం నాటి గణాంకాలు. ఇంకా ఒక్క తిరుపతి జిల్లా విషయానికి వస్తేనే ఈ 3 అంటే మొత్తం జిల్లా అంతా కూడా జరిగిన రోడ్డు ప్రమాదాల విషయాలు తీసుకొని వస్తే సుమారుగా 1450 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 450 మంది మృత్యువాత పడగా సుమారుగా 1050 మంది తీవ్ర గాయాల పాలైనారు. అంటే దాదాపు ఒక ఏడాదిలోనే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3000 ప్రమాదాలు జరిగాయంటే ఈ రోడ్డు ప్రమాదాలు చిత్తూరు జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేకించి కొన్ని మనం గమనించదగ్గ అంశాలు అనేకం ఉన్నాయి. తరచుగా ఈ మార్గంలో ఎందుకు ప్రమాదాలు, నిజానికి ఇది ఒక 4 లైన్ రోడ్డు. దీన్ని త్వరలో 6 లైన్ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే విస్తరణ పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ మార్గంలో జరిగే రోడ్డు ప్రమాదాలంతా కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో జరుగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. అంటే మొత్తం సుమారుగా 80% ప్రమాదాలు ఈ సమయంలో ఈ ఉదయం 4 నుంచి 6 వరకు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. దీనికి ప్రధానంగా కారణం మనం అర్థం చేసుకోవచ్చు. నిద్రమత్తులు అంటే వాహనం నడిపే వ్యక్తి నిద్రలోకి జారుకోవడం, నిద్ర మత్తులోకి వెళ్ళడం, కునుకు తీయడం, ఇట్లాంటి సందర్భాల్లోనే ఈ ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు. నిజానికి తరచు గడిచిన 4-5 నెలల్లో ఇదే మార్గంలో చాలా ప్రమాదాలు జరిగాయి. అన్నీ కూడా 4:30, 5, 5:30 ప్రాంతంలో జరిగినవే. అంటే నిజానికి వాళ్ళు తిరుపతికి వస్తూ ఉంటారు. మరో 1 గంటలో తిరుపతికి వస్తున్నామనగా ఒక్కసారిగా నిద్రమత్తుల్లో జారుకుంటారు. నేరుగా వాహనం వెళ్ళి ఇటువైపు నుంచి ఇటువైపుకి రావడమా, లేక డివైడర్ని ఢీకొనడమా, లేక పూర్తిగా అదుపు తప్పి జనావాసాల్లోకి వెళ్ళిపోవడమా, ఇట్లాంటి ప్రమాదాలు ఈ నేషనల్ హైవే 71 పైన విపరీతంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశం జాతీయంగా ఇటువంటి ఒక ప్రమాదాల నివారణ కోసం ఏదైతే రహదారుల భద్రత పరంలో భాగంగా వాష్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రహదారుల భద్రతా అధికారులు ప్రధానంగా అంటే 4 గంటల ప్రాంతంలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ప్రతి వాహనాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా ఆపుతారు. 4 గంటల ప్రాంతంలో ఆపేసి డ్రైవర్కి వాటర్ ఇచ్చి అతన్ని మొహం కడుక్కోమని చెప్పి కాసేపు ఒక 5-10 నిమిషాలు అతను ఓకే అనుకున్న తర్వాత తిరిగి ఆ వాహనాన్ని వెళ్లేందుకు అనుమతిస్తారు. దీన్నే వాష్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమం కింద
రహదారుల అధికారులు చేపట్టారు. అయితే గతంలో పెద్ద సంఖ్యలో ఇదే మార్గంలో చాలా జరిగాయి, కానీ ఈ మధ్య కాలంలో ఈ వాష్ అండ్ డ్రైవ్ అనే కార్యక్రమం పూర్తిగా అటకెక్కింది. అలా జాతీయ రహదారులు వెళ్లే వాహనాల్ని అధికారులు వాహనాన్ని ఆపి వారి మొహం కడిగించడం, వారికి నీళ్లు దాల్చినటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ కార్యక్రమాన్ని మరింతగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక హైవే అంబులెన్సులు ఈ మార్గంలో చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొత్తానికి కలిపి 1-2 చోట్ల మాత్రమే హైవే అంబులెన్సులు ఉన్నాయి. అవి కూడా అంత త్వరగా ఘటనా స్థలానికి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఇంకా మొబైల్ డ్రైవింగ్ అనేది కూడా ఈ జాతీయ రహదారి పైన అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రధానంగా వేగంగా వెళ్ళిపోవాలంటే మితిమీరిన వేగం. రోడ్డు చాలా బాగుంటుంది, నిజానికి 4 లైన్ రోడ్డు, త్వరలో 6 లైన్ కాబోతోంది. ఈ 6 లైన్ సందర్భంలో కూడా ఈ రోడ్డును మరింతగా విస్తరించి పూర్తిగా వెడల్పు చేయడం జరిగింది. కాబట్టి కనెక్టివిటీ అయితే మాత్రం చాలా అద్భుతంగా పెరిగింది. తిరుపతి నుంచి ఉమ్మడి జిల్లాలో విపరీతంగా హైవే కనెక్టివిటీ అద్భుతంగా పెరిగిందే, కానీ అందుకు తగ్గట్టుగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగినాయి. ప్రధానంగా వాహనం నడిపేవారు, ప్రత్యేకించి రాత్రి వేళ వాహనం నడిపేవారు అత్యంత జాగ్రత్తగా తీసుకోవాలని, వాహనం నడిపే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని, తనకు ఇబ్బంది ఎదురైనా నిద్ర వస్తున్నట్టు అనిపించినా వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లాలని అధికారులు పలుమార్లు సూచించినా కూడా కొంతమంది మాత్రమే దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, కొంతమంది మాత్రమే అమలు చేస్తున్నారు తప్ప ఎక్కువ మంది పడుకోకుండా ముందుకెళ్లడం చివరకు ప్రమాదాల బారిన పడటంతో ఈ రహదారి రక్తం ఓడుతోంది. నిజానికి ఈ 190 కిలోమీటర్లో ప్రతి మూల కూడా ఈ నేల రక్తంతో తడిసిన నేలే కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలి 3 అంటే టాప్ 3 ప్రమాదాలు జరిగిన స్థలాలు ఏదైనా ఉందంటే అందులో ఈ నేషనల్ హైవే 71 కూడా. ప్రత్యేకించి ఈ పూతలపట్టు జాతీయ రహదారి మీద అధికారులు కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అంటే 2 రాష్ట్రాలకు 2 మహానగరాలకు కనెక్ట్ అయిన విషయం. అంటే ఒకవైపు వెళితే చెన్నై వెళ్ళిపోవచ్చు, మరోవైపు బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అధికారులు చెప్పిన నిబంధనలు పాటించాలి. వాహనం నడిపే వ్యక్తి అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. పూర్తి మెలకువగా అంటే రాత్రి వేళ ప్రయాణాలను వీలైతే అవాయిడ్ చేయాలని కూడా అధికారులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ తప్పనిసరి ప్రయాణించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు. ఏదైనా సరే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతుంటే తిరుపతి లాంటి యాత్రికుల స్థలానికి వచ్చే సందర్భంలోనూ లేక ఇటు నుంచి వెళ్లే సందర్భంలోనూ ప్రమాదం బారిన మృత్యువాత పడుతున్న వారు చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఓవర్ టు స్టూడియో.